ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటండి చెప్పండి చెప్పండి ప్లీజ్. చెప్తా ఉండు బాబు. ఏం లేదు, నా భర్త నేనే చంపించుండా. నేననుకుందే నిజమైందే. మీరా? అవును, నేనే చంపించుండా. చంపి అంత ఏం చేశాడండి? నాకంటూ ఏమీ చెయ్యలా. అడిగిన డబ్బు ఇవ్వలా, అడిగిన పదవి ఇప్పించలా. ఇంకెందుకు, అందుకే లేపించేసుండా. జనాల్లో సింపతి కొట్టేసుండా. ఓట్లన్నీ నాకే రాల్తాయి. ఓట్లే కాదే, రేపు నీ పళ్ళు రాల్తాయి. రాల్తాయంటారా? ఎందుకు రాలవు? జనాలు పిచ్చోళ్ళల్లుడు. ఎవరైనా చస్తే చాలు వాళ్ళ తరపుకే ఓట్లు గుద్దుతారు. నేను భద్రని చంపించింది అందుకే. ఖచ్చితంగా నేనే గెలుస్తా, పదవి కుర్చీలో కూర్చుంటా. అప్పుడు మనకేం కావాలన్నా వస్తుంది కదండి? మరంతేగా, నా వాళ్ళకే అంతా. ఈ రాష్ట్రమే నాది. బాబా, ఇలాంటి బ్యాక్గ్రౌండ్ నాకు ఉండాలనుకున్నా వచ్చేసింది. నా జన్మ తరించిపోయిందండి. చాలు. మీ అంత గొప్ప నా అత్తగారిని నేను సన్మానించుకోవాలండి. నాకెందుకులే బాబు. అలా అనకండి, నేను బాధపడతాను. పాపం ముచ్చట పడుతున్నాడు. సన్మానమే కదా, చేసుకోనివ్వండి. సరే, రేపు చేసుకోండి అల్లుడు గారు. థ్యాంక్స్ అత్తయ్య గారు, థ్యాంక్స్. ఆ రాజేంద్ర గారిని కూడా పిలిస్తే ఇద్దరికి కలిపి చేయించుకుంటా. 2 టాలెంట్స్ కి ఒకే చోట సన్మానం. ప్లీజ్ అండి, ప్లీజ్ అండి, ప్లీజ్ అండి, రప్పించండి. సరే అల్లుడు, వస్తాడులే. ఐఎమ్ సో వెరీ 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 హ్యాపీ అండి. ఇది సరే అశ్విన్, రేష్మి సంగతి ఏంటి? అపర్ణ విషయం ఏంటి? చెప్పండి. ఏం చెప్పనే? చెప్పాల్సిన వాళ్ళు చెప్పాలి కదా. ఏముంది, రేపు సన్మాన కార్యక్రమం తర్వాత ఎవ్వరికీ తెలియకుండా ముందు ఉంగరాలు మార్చేసుకుంటాం. అపర్ణని మెల్లగా తప్పించేస్తే ఆ తర్వాత మా పెళ్ళే. ఓకే కదా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.